వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలిని కే ప్రభావతిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము ఈ నిరాహార దీక్షలు చేయడం కారణం ఏంటంటే మాకు జీతం పెంచాలి. 6 సంవత్సరాలు అయింది ఈ జీతం పెంచలేదు. 6 సంవత్సరాలకైనా ఆ సంవత్సరంలో ఆ గవర్నమెంట్ వచ్చి ఒక 1000 రూపాయలు పెంచింది. ఏంటి ఆ 1000 రూపాయలు అంటే వాళ్ళకి ఏంటి కోట్లేమో వాళ్ళ లెక్కలో 1000 రూపాయలు పెంచి ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది రూపాయి అయినా జీతం పెంచలేదు. పక్క రాష్ట్రాల్లో 30 రోజులు నెలంతా సెలవులు ఇస్తున్నారు. ఈ ఆంధ్రాలో మాత్రం 15 రోజులు హెల్పర్కి 15 రోజులు వర్కర్కి. ఈ పిల్లలు రోజు మా స్కూల్కి రావాలి 5 సంవత్సరాల లోపల. ఏ మొహం తిరిగి పడిపోయినా టీచర్దే బాధ్యత, ఆయేదే బాధ్యత. మళ్ళీ గవర్నమెంట్ సెలవు అయితే ఇవ్వదు. ఎవరైనా ఈ ఎండలకు పడిపోతారు. అందువల్ల ఏ ప్రాబ్లం లేకుండా మాకు నెలంతా టీహెచ్ఆర్ ఇచ్చి పిల్లలకి మేము నెలంతా సెలవులు ఇవ్వమని కోరుచున్నాం. గ్రాడ్యుయేట్ వచ్చింది, గ్రాడ్యుయేట్ పెట్టామమ్మా, మీకు ఇచ్చామమ్మా. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటి చెప్పిందంటే, అమ్మ మిమ్మల్ని 42 రోజులు దీక్ష చేసాం. మేము చేసినప్పుడు తెలుగుదేశం నాయకులు వచ్చి మా తల మీద చల్లగా చెయ్యేసి, మీకు ఎందుకమ్మా ఈ గవర్నమెంట్కి ఏంటి తెలియదు మహిళల సంగతి, మిమ్మల్ని రోడ్డు ఎక్కేస్తున్నారు, మేము వస్తే మీరు ఇంట్లోనే ఉంటుండగానే మీకు జీతం పెంచేస్తాం, మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తామని మాతో ఓట్లు వేయించుకొని ఇప్పుడేమో మా నెత్తి మీద నీళ్ళు పోసి మా పేరు కూడా అసెంబ్లీలో ఎత్తకుండా మా బడ్జెట్ కూడా పెంచకుండా మమ్మల్ని ఇలాగ వీధుల పాలు, ఈ గవర్నమెంట్ ఎప్పుడు వీధుల పాలు చేసింది, మమ్మల్ని గుర్రాలతో తన్నించింది. శాలరీ పెంచింది కూడా ఇదే. ఇప్పుడు కూడా వీళ్ళు పెంచుతారని ఆశించే మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా రోడ్డు ఎక్కితే కానీ మాకు జీతాలు పెంచే ప్రసక్తి ఎప్పుడూ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిందమ్మా, మన కష్టం తెలుసుకొని జీతం పెంచిందనే గవర్నమెంట్ మేము ఇన్ని సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నాం. ఒకనాడు ఏ గవర్నమెంట్ మేము అడగకుండా ఏటి పెట్టలే. మాకు ఈసారి జీతం పెరగాలి, 30 రోజుల మేళాలంతా సెలవు ఇవ్వాలి. గ్రాడ్యుయేట్ ఇచ్చారు, దానికి సరైన గైడ్లైన్స్ లేదు, ఆ గైడ్లైన్స్ ఇవ్వాలి. రిటైర్ అయిన వాళ్ళందరూ అలా చూస్తున్నారు, వాళ్ళే చనిపోతుంటారు కానీ వాళ్ళు గ్రాడ్యుయేట్ రావట్లేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చినవన్నీ, వాళ్ళు చెప్పినవన్నీ మాకు అన్నీ తీర్చాలి కోరికలు. వాళ్ళు ఏవేవి చెప్పి మమ్మల్ని మోసం చేసి మాతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కారో ఆ నాయకులందరూ ఇప్పుడు మాకు సపోర్ట్ చేసి మాకు ఇవ్వవలసినవన్నీ ఇచ్చేటట్టు చూడాలి. మీ ద్వారా మేము నాయకులకి అందరికీ చెబుతున్నాం. మినీళ్ళు మెయిన్ సెంటర్లుగా మార్చాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ అమలు గైడ్లైన్స్ ఇవ్వాలి, మెనూ ఛార్జీలు పెంచాలి, ఐసిడిఎస్కి బడ్జెట్ పెంచాలి. పోరాడతాం పోరాడతాం పోరాడి తీరుతా, పోరాడి తీరుతా. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం, అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. ఐసిడిఎస్కి బడ్జెట్ పెంచాలి, ఐసిడిఎస్కి బడ్జెట్ పెంచాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అయ్యే వరకు పోరాడతాం, అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం, అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం. జిందాబాద్ సిఐటియు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇవ్వాలి, గ్రాడ్యుయేట్కి సరైన గైడ్లైన్స్ ఇవ్వాలి. గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మీకు శాలరీలు పెంచుతాము, గ్రాడ్యుటీ పెంచుతాము, గ్రాడ్యుటీ అయితే ఇస్తాము అని చెప్పి అమలు చేయటం లేదు. చెప్పిన మాటలైతే చాలా చెప్పారు కానీ వాస్తవానికి అమలు చేయటం లేదు. మే నెలలో కూడా మాకు సెలవులు ప్రకటించాలి. మేము ఇంత కష్టపడి ప్రభుత్వాన్ని ఎప్పుడు ధర్నాలు, నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేస్తే కనుక మా బాధలు పట్టించుకోవటం లేదు ఎవరు కూడా అని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికైతే వీళ్ళ మాటల్లో అయితే తెలియజేస్తున్నారు.